హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. డి అనుకోవచ్చా యాజ్ ఎ లేదు కంటెస్టెంట్ లేదు గా? భలే ఛాన్స్ అయిన తర్వాత ఒకటి రెండు ఏదో రియాలిటీ షోస్ చేశాను. ఓకే. చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోవడం నాకంత స్టేజ్ ప్రెసెన్స్ తెలీదు. ఓకే. ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ కెమెరా చూసి ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇక్కడ మాస్టర్స్ ని జడ్జెస్ ని చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అంత నాకు తెలియదు, లిటరల్ గా తెలియదు. ఐ లెర్న్డ్ ఇట్ త్రూ ద జర్నీ. సో అప్పుడు నేను ఫస్ట్ ఎలిమినేషన్, కానీ అప్పుడు కూడా చాలా ఏడ్చాను. బట్ నాకు అప్పుడు మమ్మీ, తమ్ముడు అండ్ డాడీ బాగా చెప్పేవాళ్ళు, ఇది బిగినింగ్ అమ్మా, అంత పట్టించుకోవద్దు అంటే. నాకు తెలిసేది కాదు. సో దేని మనకు తెలియదు, వాళ్ళు ఫోర్కాస్ట్ చేయగలిగారేమో, నాకు తెలియదు. సో అట్లా అది అయిపోయిన తర్వాత గ్రూప్ డాన్సర్ గా, అసిస్టెంట్ గా షోస్ చాలా బిజీగా చేశాను. ఓకే. అలా అండ్ చాలా అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ ఆ జర్నీలోనే కలిసాను నేను. డి అయ్యాక కలిసిన జర్నీ వేరు, డీకి ముందే ఆల్రెడీ అనసూయక్క ఏ పొట్టిది భలే చేస్తుంది అని అనేవాళ్ళు అప్పట్లోనే. ఉదయ్ భాను అక్కకు కూడా నేను చాలా ఇష్టం చిన్నప్పుడు. అసలు ఇప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారో లేదో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను పొగిడింది ఉదయ్ భాను అక్క, ఒకవేళ ఇప్పుడు నన్ను ఎదురుగా నిల్చోబెడితే నువ్వారా పొట్టిదానా మిరపకాయ అలానే మేబీ తను ఇప్పుడు రియలైజ్ అవుతారేమో. అలా అనమాట. షోస్ లో అప్పుడు షోస్ ఎక్కువ కదా, అవును, బయట షోస్ ఎక్కువ జరిగేవి, టీవీ షోస్ తక్కువ. సో డి కంటెస్టెంట్ కంటే ముందు కూడా ఇప్పుడు ఈ జబర్దస్త్ కానివ్వండి, ఏ షోస్ అయినా కానివ్వండి, ఒక యాంకర్ ఎంట్రీకి కొరియోగ్రాఫ్ చేసేది మీ అంటే డీకి ముందా డి తర్వాత? డి తర్వాతే. బికాస్ డి జడ్జెస్ డి డైరెక్టర్స్ అండ్ జబర్దస్త్ డైరెక్టర్స్ ఒక్కరే ఉండేవారు, నితిన్ సార్ అండ్ భరత్ సార్ అని. ఎన్బి నితిన్ సార్, భరత్ సార్ వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా చేశారు వర్క్స్. సో సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళది కూడా చాలా. సో అలా వాళ్ళతో డీతో ఉన్న ర్యాపోలో, శ్వేత నువ్వు ఎప్పటికన్నా నువ్వు చాలా అంటే, వాళ్ళు నన్ను ఏమనేవారంటే, ఆడ పులిలాగా శ్వేత, నీది కావాల్సింది యూ విల్ జస్ట్ గెట్ ఇట్. నువ్వు చాలా కనిపించడానికి చాలా హంబుల్ గా, ప్లెయిన్ గా ఉంటుంది, మాట తీరు కూడా సైలెంట్ ఉంటుంది, ఏ రోజు నిన్నంత రఫ్ గా కనిపించవు, కానీ యూఆర్ వెరీ డిటర్మైన్డ్ అండ్ కన్సిస్టెంట్ ఫర్ వాట్ యూ వాంట్ అని అనేవాళ్ళు ఎప్పుడు సార్ వాళ్ళు. సో సీజన్ అయిపోయింది, ఐ వర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 4-5 months పని లేదు. బికాస్ నా సర్కిల్లో నేను వర్క్ చేస్తూ, డీకి ముందు నేను గ్రూప్ డాన్సర్ కదా, సో చాలా బిజీగా వర్క్ ఉండేది. ఒక రోజులో 3 shows చేసిన డేస్ ఉండేవి గ్రూప్ డాన్సర్. ఒక గ్రూప్ డాన్సర్ ఇంత సంపాదించగలుగుతారా అని ఎవరు ఎస్టిమేట్ చేయలేనంత సంపాదించగలుగుతారనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ దట్, ఆ క్యాల్కులేషన్ ఉండాలి, ఆ కరెక్ట్ సపోర్ట్ ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, మనకి ఆ అదృష్టం కూడా ఉండాలి, లక్ ఉండాలి. సో ఐ డిడ్ వర్క్ దట్ మచ్ బిఫోర్ డి. సో డి సీజన్ అయిపోయిన తర్వాత 4 months నాకు ఎవ్వరు షోస్ చెప్పేవాళ్ళు కాదు. అన్య షో మనం నోరు తెచ్చి మనం కూడా అడగలేము మేబీ. అంటే సరే డి అయింది కదా, లీడ్కి పిలుస్తారేమో అని నేను కొంచెం సైలెంట్ గా ఉండేదాన్ని. ఒక 2-3 సార్లు అడిగితే, గోవింద్ అనే అది పెద్దదైపోయింది, మా మమ్మీ తోటి అది పెద్దదైపోయింది అంటే దాన్ని ఇప్పుడు గ్రూప్కి ఎలా పిలుస్తామా, చాలా పెద్దయింది, పేరు తెచ్చుకుంది, కొద్ది రోజులు జర్నీ ఎంటీగా ఉన్నా షీ విల్ గో ఫార్వర్డ్ అని గోవింద్ అనే చెప్పారు అన్నమాట. సో అదొక బూస్టప్ నాకు అప్పుడు. అండ్ దెన్ సందీప్ అన్నయ్య, ఆయన నేను డీలో అంత సక్సెస్ఫుల్ పర్ఫార్మర్ అవునా కాదా అని కూడా ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను లీడ్గా పెట్టారు, లీడ్గా స్టార్ట్ చేశారు. సో ఆయన దగ్గర అలా లీడ్ అయ్యాను, లీడ్ డాన్సర్ అక్కడ స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా, బయట షోస్లో లీడ్ అవ్వగలిగాను అనమాట. అయితే స్టిల్ నాకు వర్క్ లేదు, చేతుల్లో బిజీగా లేదు. ఎప్పుడో 6-7 నెలలకు ఒకసారి ఒక ఆడియో లాంచ్ వస్తే మన లైఫ్ నడవదు కదా. సో అలా ఐ వర్ స్ట్రెస్డ్ ఇంటర్నల్ గా, నేను లోపల బాగా ప్యానిక్ అవుతున్నారు, పని లేదు. అట్లీస్ట్ నేను ఇప్పుడు కాలేజ్కి రెగ్యులర్ గా పెద్దగా స్కూల్కి కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదు, నేను వర్క్స్ చేసేదాన్ని ఎక్కువ. సో కాలేజ్కి నాకు అలవాటు లేదు, కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే కూడా మైండ్ ఎంటీ అయిపోతుంది. ఇప్పుడు మనం సడన్ గా తీసుకెళ్ళి ఒక ఐటీ కంపెనీలో కూర్చోమంటే చేయలేం కదా, మీరైనా చేయలేరు, నేనైనా చేయలేను. సో ఆ టైంలో నితిన్ భరత్ సార్, ఐ డోంట్ నో లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేసిందా, వీళ్ళు అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు, శ్వేత ఇలాగ జబర్దస్త్ కి కొరియోగ్రఫీ కావాలి. సో మన అనసూయ గారు, రష్మి గారు, రోజా గారు ఏంటంటే, మేము జెంట్స్ కొరియోగ్రాఫ్ చేయడం వల్ల వాళ్ళలో ఫెమినిజం కనిపించట్లేదు, అమ్మాయి అంటే ఇలా అనడము, ఆ హొయ్యలు, ఆ అందం కనిపించట్లేదు, ఒక ఫీమేల్ కొరియోగ్రఫర్ కావాలి. సో ఐ థింక్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ బికాస్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ అనసూయ గారు ఆల్సో, ఒక చిన్నపాటి ర్యాప్ ఉంది. అండ్ రోజా మ్యామ్ కూడా చిన్నప్పుడు ఎప్పుడు తన షో ఏదో చేసినప్పుడు వెళ్తే రోజా మ్యామ్ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. సో అప్పట్లో మ్యామ్ అన్నారనమాట, అందరూ నా స్మైల్ బాగుంటుంది అంటే నేనేమో నీ స్మైల్ కి పడిపోయాను, తన టెలికాస్ట్ లో కూడా ఉంచమని చెప్పారంట అలా. సో షీ లైక్డ్ మై స్మైల్ అలాట్. సో అట్లా కనెక్షన్ వల్ల నేను అనుకోకుండా జబర్దస్త్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నాకేం తెలియదు ఇది కొరియోగ్రాఫ్ చేయాలి వీళ్ళకి చేయాలి, పెద్దవాళ్ళు వాళ్ళు, నాకు భయం కదా.
సో అలా సార్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఐ కెప్ట్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years జబర్దస్త్. వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే యాంకర్స్ వచ్చినా నేనే ఉన్నాను, అండ్ డైరెక్టర్స్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే డైరెక్టర్స్ వచ్చినా నన్నే ఉంచారు. అలా చాలా రోజులు చాలా సక్సెస్ఫుల్ గా చాలా ర్యాపో బాగుండింది. ఇంకా అట్ ఎ పాయింట్ నాకే అనిపించింది, ఒకటే స్టేజ్ లో మనం ఒకటే చేస్తూ ఉండిపోయినా ఐ మైట్ నాట్ లెర్న్ సంథింగ్ న్యూ. సో ఐ నీడ్ టు లుక్ అహెడ్, ఇంకోటి ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా అప్పుడు ఆలోచిస్తే ఐ ఫెల్ట్ మూవీస్ ఆర్ రైట్ చాయిస్ ఇప్పుడు నాకు అన్నట్టుగా. సో అప్పుడు నేను మూవీస్ కి కొంచెం మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తూ వెయిటేజ్ ఇస్తూ ఈ స్కెడ్యూల్ ని పక్కన పెట్టాను అన్నమాట. కొంచెం అసలు మామూలు 6 అంటే 3 years తర్వాత 6 years ఇంకొద్దిగా అక్కడి నుంచి కట్ చేస్తే మూవీస్, ఆ తర్వాత అంటే ఇప్పుడు డి కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అన్నమాట. మీ స్టోరీ ఏదైతే ఉందో అంటే జబర్దస్త్ కి జబర్దస్త్ డి తర్వాతేనా? ఓకే, యాజ్ ఏ కంటెస్టెంట్ తర్వాత. అవును, కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుని మా హార్డ్షిప్స్ అంతా వాళ్ళు చూస్తుంటారు. ఎప్పుడు మా జర్నీ 1 year ఉంటుంది మాకు. 1 year లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటికి వెళ్ళగలుగుతారు, కానీ మీరు ఉన్నంత వరకు, మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని ఒక ఎలిమెంట్ ఉంటుంది ఆ టైంలో. అప్పుడు బాగుండింది, అది ఎప్పుడు అలా ఉండింది. సో ఇట్ వాజ్ ఆల్ నైస్. సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది, వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు. లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు, అదే పెద్ద లైఫ్. నాతో పాటు నేను ఒక 200 members గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉండింటే కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే ఇట్ వాజ్ లిటరల్ ప్రైడ్ ఫర్ ఆల్ అవర్ గ్రూప్ డాన్సర్స్. నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ స్టేజ్ ని. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, చేయాలని చేశాను. నిజంగా లక్ అనుకోవాలి సీత గారు, లేదంటే లైక్ అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారంటే సమ్వన్ బ్యాక్ సపోర్ట్ అయినా ఉండాలి, లేదంటే లక్ అయినా ఉండాలి, లేదంటే ఫర్ మీ బోత్ ద థింగ్స్ వర్క్డ్ ఆ టైంలో. హూ ఇస్ ద బెస్ట్ బ్యాక్ అంటే సపోర్టర్ అంటే మమ్మీ చెప్తారు? అమ్మ, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. అండ్ అలాగని చెప్పి మమ్మీ ఒక్కతే అని కాదు, డాడీకి అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి ఏం పెద్దగా తెలియకపోయినా హీ హావ్ ఆల్వేస్ బీన్ ద బ్యాక్ బోన్. లైక్ నేను మమ్మీ ఈవెంట్స్ కి వెళ్ళి, మమ్మీ నాకు తోడుగా రావాలి ఆబ్వియస్లీ చిన్నదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్ద అన్నాను కాబట్టి అలా తిరుగుతాను, ఇట్స్ ఫైన్. మనం ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది. బట్ చిన్నప్పుడు మమ్మీ నా వంట తిరుగుతున్నా, ఇంటి దగ్గర డాడీ అమ్మ అయ్యారు, డాడీ వంట చేసి పెట్టేవారు. డాడీ లిటరల్ గా హీ హ్యావ్ డన్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆయన హ్యాండిల్ చేశారు. ఆయన బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ కూడా హీ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ ది వర్క్. మేము వెళ్ళేసరికల్లా మాకు కూర చేసి పెట్టేయడం, మాకు అన్నం కలిపి పెట్టడం, నాకు మమ్మీకి ఇద్దరు కూడా బోత్ వీ యూస్ టు గెట్, మేము ఇద్దరం అలసిపోయే వాళ్ళం. సో డాడీ కలిపి పెట్టేవారు. చాలా సపోర్ట్ అయితే మామూలుగా కాదు. అండ్ మీరు ఇందాక అన్నారు కదా, అంటే లైక్ ఇంత సంపాదిస్తానని అనుకోకుండా సంపాదించారని, అసలు ఎంత వరకు ఉండొచ్చు మీకు? పర్ డే ఉంటుందా, లేదంటే ఆ కాల్ షీట్ వైజ్ ఉంటుందా? అప్పట్లో మాకు కాల్ షీట్ తెలీదు, షోస్ లో కాల్ షీట్ ఉండదు, ఈవెంట్స్ లలో ఈవెంట్ కి ఇంత అంతే అలా ఉంటుంది. కాల్ షీట్స్ అనేది మూవీస్ కి అలవాటు పడ్డాక, మూవీ స్ట్రక్చర్ అలవాటు పడ్డాక కాల్ షీట్స్ కి అలవాటు అయింది అనమాట. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.